నమస్తే. వెల్కమ్ టు ఆర్ మీడియా. నా పేరు ప్రదీప్. స్టేట్ లో చూసుకున్నట్లయితే ధర్మవరం, సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం హాట్ టాపిక్ గా నడుస్తుందని చెప్పవచ్చు. నిన్నటి రోజున కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎవరైతే ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఉన్నారో కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పైన దాడి జరిగిందని తెలిసింది. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వైసీపీ కార్యకర్త అక్కడ సబ్ జైల్లో ఉండగా పరామర్శించడానికి వెళ్లారు. ఆ తరుణంలో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి నాయకులు ఆయనకు ఎదురుపడి ఘర్షణ వాతావరణం సృష్టించారు. దీంతో ఒక టీడీపీ కార్యకర్త ఆయన వెహికల్ పైకి ఎక్కి దాడి చేస్తుండగా ఆయన డ్రైవర్ ఆయన గుద్దుకుంటూ వెళ్లిపోయారు. దీంతో ఆయనకు స్వల్ప గాయాలైనట్టు తెలుస్తున్నాయి. బీజేపీ తరఫున ఆయన మీద కేసు కూడా నమోదైంది. కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పైన కేసు నమోదైంది. 307 ఐపీసీ, పాత ఐపీసీ 307 ప్రకారం అటెంప్ట్ మర్డర్, హత్యాయత్నం కేసు నమోదైంది. బిఎన్ఎస్ఎస్ ప్రకారం 109 కేసు నమోదైంది. నిన్న రాత్రి ఆయన ప్రెస్ మీట్ పెట్టి అనేక ఆరోపణలు చేశారు. మమ్మల్ని చంపడానికి చూస్తారా, ఇది మేము మా గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎప్పుడు ఇట్లా హత్య రాజకీయాలను ప్రోత్సహించలేదు. అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాకు వారించారు హత్య రాజకీయాలకు ఫుల్ స్టాప్ చెప్పాలని. అప్పుడు వైఎస్ఆర్ కూడా ఇదే పందా కొనసాగించారని చెప్పారు. దీంతో లేటెస్ట్ గా నిన్న ఆయన ప్రెస్ మీట్ కి కౌంటర్ గా ఆరోగ్య శాఖ మంత్రి, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి, ప్రస్తుత ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ గారు ఆయనకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ఏమన్నారంటే, నీ కోరిక త్వరలోనే తీరుతుంది, జాగ్రత్తగా ఉండు అని. ఆయన అక్రమ కేసుల విషయంలో గానీ, అక్రమంగా ఇసుక మైనింగ్ దీనికి సంబంధించిన కేసులలో త్వరలోనే మీ పైన చర్యలు తీసుకుంటామని, ప్రజల జోలికి వెళ్ళొద్దని, ఏదైనా ఉంటే రాజకీయంగా మాతో ఢీకొనాలని సత్యకుమార్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఆయన ఒక ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్ ను చదివే ప్రయత్నం చేస్తాను. ఆయన ట్వీట్ ఏం చేశారంటే, సత్యకుమార్ కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి కౌంటర్ ఇష్యూ చేసిన ట్వీట్ ఇది ధర్మవరం కేతురెడ్డి నిజస్వరూపం. ఓటమితో మైండ్ బ్లాక్ అయి ప్రజలపైకి తన వాహనాన్ని నడిపి గుద్దుకుంటూ వెళ్లిపోయిన వైనం. గతంలో చేసిన తప్పులకు, కబ్జాలకు, దౌర్జన్యాలకు ప్రజలు గుణపాఠం నేర్పినా ఇంకా బుద్ధి రాలేదు. జైలు జీవితం గడపాలని కోరికగా ఉంటే ఆ కోరికను త్వరలోనే తీరుస్తాం. కానీ ధర్మవరం ప్రజలకి కీడును తలపెడితే మాత్రం సహించం, పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని గుర్తుపెట్టుకోవాలని మంత్రి సత్యకుమార్ వార్నింగ్ ఇచ్చారు. గత ఎన్నికల్లో అక్కడ నుంచి పరిటాల శ్రీరామ్ టీడీపీ తరపున టికెట్ ఆశించినా కూడా అనూహ్యంగా ధర్మవరం నుంచి సత్యకుమార్ కూటమి సీట్ల పంపకాల్లో అక్కడ బీజేపీకి ఇచ్చారు. బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే వైసీపీ నుంచి పోటీ చేసిన కేతిరెడ్డి వెంకటరామరెడ్డి పైన పోటీ చేసి గెలుపొందడం జరిగింది. ఆయన ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు.